సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, 2022 ఇయర్ ఎండింగ్ అనాలిసిస్లో భాగంగా ఇప్పుడు ఆటో సెక్టార్కి సంబంధించిన అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. 2022 మొత్తానికి గాను ఆటో సెక్టార్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది? మరి ఆటో సెక్టార్లో టాప్ గెయినర్స్గా ఎవరున్నారు, టాప్ లూజర్స్గా ఎవరున్నారు? ఓకే, ఆటో సెక్టార్ వాల్యూ ఎంతసేపు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. అది ఎందుకు అంటే మనము లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆటో సెక్టార్లో రిలేషనే. అంటే ఒక ఆటో సెక్టార్లో చాలా ఉంటాయి. ఆటో యాన్సిలరీస్ ఉంటాయి. ఆటో సెక్టార్లో అంటే స్పేర్ పార్ట్స్ అనుకోండి, 2 వీలర్సు, 4 వీలర్సు, వీల్సు, క్లచ్లు, బ్రేకులు, ఇండికేటర్సు, లైటింగు, బ్యాటరీలు, టైర్లు, ట్యూబ్లు అన్నీ కూడా ఆటో సెక్టార్ కిందకే వస్తాయి. ఆటో సెక్టార్ అనేది లేకుండా మనిషి జీవనం అనేది కాని పని. ఎందుకు అంటే ఎక్కడికి పోవాలన్నా ఏం కావాలన్నా ట్రాన్స్పోర్ట్ కావాలంటే 2 వీలర్ 4 వీలర్ ఆటో సెక్టార్ కిందకి వస్తుంది. ఇక ఆటో సెక్టార్లో ఏవైతే ఉన్నాయో అవి మంచివి ఉన్నాయి. ఎప్పుడు ఎవర్ గ్రీన్, అవి ఎవరు గ్రోత్ ఉండేటటువంటివి. అవి కొన్ని మనం చెప్దాం. మహీంద్రా ఉంది, ట్రాక్టర్లు, జీపులు ఉన్నాయి. ఇక బజాజ్ ఆటో 2 వీలర్స్ ఉన్నాయి. ఆటోలు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అంటే మనుషులను తీసుకుపోయే ఆటోలు ఉంటాయి, సామాన్లు మోసే ఆటోలు ఉంటాయి. తర్వాత హీరో మోటో కార్ 2 వీలర్స్ ఉన్నాయి. తర్వాత మారుతి సుజుకి కార్లు ఉన్నాయి. కార్లో కూడా చిన్నవి పెద్దవిగా అన్నీ ఉంటాయి. తర్వాత ఐషర్ మోటార్, ఏదైతే బుల్లెట్, ఎన్ఫీల్డ్ ఇండియా అది, అవన్నీ కూడా ఓల్వో బస్సులు, అవన్నీ ఐషర్ మోటార్. తర్వాత టీవీఎస్ మోటార్, వాళ్ళు కూడా టైర్లు ఉన్నాయి, 2 వీలర్స్ ఉన్నాయి. 2 వీలర్సే వాళ్ళది. అశోక్ లీలాండ్ బస్సులు, లారీలు, అంటే ముందు బాడీ ఉంటుంది, ఇక వాళ్ళు బస్సు పెట్టుకోవచ్చు, లారీ పెట్టుకోవచ్చు పైన. దాన్ని ఏమంటారు, చాసిస్ అంటారు, అశోక్ లీలాండ్. తర్వాత సుందరం క్లాటాన్ అని ఎక్సైడ్ బ్యాటరీలు ఉన్నాయి, అమరాజా బ్యాటరీలు ఉన్నాయి. ఇక యూనోమిండా అని స్పేర్ పార్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇలా ఏవైతే ఉన్నాయో అన్నీ ఆటో సెక్టార్కి సంబంధించింది. అయితే ఆటో సెక్టార్లో అంటే పిస్టన్స్ అని, బేరింగ్స్ అని, క్లచ్ వైర్లు, బ్రేక్ వైర్లు, గేర్ వైర్లు, ఇండికేటర్లు, హెడ్ ల్యాంపులు, స్టాప్ లైట్లు, తర్వాత ఇక షాక్ అబ్జర్వర్స్, ల్యాంప్స్, టైర్లు, ఇవన్నీ కూడా దీనికి. అయితే వీటిలో ఈ ఒక 10 మనం ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక 4-5 మంచివి తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. M&M బాగా పర్ఫామ్ చేయడం జరిగింది ఈ ఇయర్లో, 2022లో. రాబోయే మార్చి ఫైనాన్షియల్ ఇయర్కి కూడా M&M మంచి గ్రోత్ కనపరుస్తుంది. అది తగ్గినప్పుడల్లా కొనుక్కునేటటువంటి షేరు. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా రేపు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ వరకు అప్లికబుల్. అంటే అంతవరకు తగ్గినప్పుడైతే పెరుగుతాయి. మళ్ళీ జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇవి ఓకే, కానీ మళ్ళీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక వేరే ఆటో సెక్టార్లో కనుక ఇంకేమన్నా బాగా పర్ఫామ్ చూపిస్తే అవి కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మహీంద్రా ఒకటి. ఇక తర్వాత మారుతి సుజుకి కూడా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు టాటా మోటార్స్ కూడా అన్నీ కూడా అంటే అడ్వాన్స్ బుకింగ్ అయినాయి. 4 వీలర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, కార్లు బాగా ఇప్పుడు అంటే ఎక్కువ మంది. అవును, యూసేజ్ ఎక్కువైంది. కోవిడ్ తర్వాత నుంచి యూసేజ్ ఎక్కువైంది కాబట్టి పర్సనల్ వెహికల్స్ విషయంలో రెడీ టు డెలివరీ లేవు. అంటే బుకింగ్ తోటి నడుస్తున్నాయి. 6 నెలల ముందు 3 నెలల ముందు పెట్టుకోవాలి. కొంచెం ప్రొడక్షన్ పెంచారు, బుకింగ్స్ తగ్గినాయి, కానీ సేల్స్ మాత్రం ముందుగానే అంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవటం వల్ల సేల్స్ కౌంట్కి వచ్చేస్తుంది. అంటే రేపు డిసెంబర్ అయిపోయినాక జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆటో సెక్టార్లో టాటా మోటార్స్, మారుతి, మహీంద్రా చాలా పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఐషర్ మోటారు, టీవీఎస్ మోటార్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. తర్వాత అశోక్ లీలాండ్ ఉంది, కానీ మిగతా వాటితో పోలిస్తే పెద్దగా లేదు అది. సుందరం క్లేటాన్ లాస్ట్ ఇయర్ మీద బాగుంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి కూడా ఇప్పుడు బ్యాటరీలు అవసరం అవుతుంది. పేరు ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, దానికి కావాల్సిన మెయిన్ ఏంటిది, బ్యాటరీనే. ఆ బ్యాటరీలోకి ఇప్పుడు ఎక్సైడ్ వస్తుంది. ఎక్సైడ్ ఇప్పుడు వరకు లేదు, కానీ మామూలుగా ఉంది. రాబోయే రోజుల్లో బ్యాటరీలు బాగా అంటే ఆ సెక్షన్ వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏవైతే బ్యాటరీలు అవసరం పడతాయో ఆటోమేటిక్గా బ్యాటరీ కంపెనీలు కూడా
బాగా గ్రోత్ ఉంటుంది. తర్వాత స్పేర్ పార్ట్స్ యూనోమిండా వాళ్ళు స్పేర్ పార్ట్స్లో లీడర్ అనమాట. ఇంకోటి ఎఫ్ఐఈఎం అని ఉంటుంది. ఇంకా వైర్లకి వాటికి వీటికి ఉంది కానీ యూనోమిండా ఓకే. అయితే అది లాస్ట్ ఇయర్ మీద మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. ఉదాహరణకి ఇప్పుడు ఒక 10 కంపెనీలు మహీంద్రా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్, మారుతి సుజుకి, సుందరం క్లేటాన్, ఎక్సైడ్, యూనోమిండా వీటిల్లో బెస్ట్ ఏంటిదంటే అంటే తగినప్పుడల్లా కొన్ని బెస్ట్ అని కాదు, చాలా వాటిల్లో ఇవి కొన్ని మారుతి సుజుకి, మహీంద్రా, టీవీఎస్ మోటార్, టాటా మోటార్స్, తర్వాత సుందరం క్లేటాన్, యూనోమిండా ఈ 4-5 కంపెనీలు ఓకే. ఈ 4-5 కంపెనీలు చూసుకొని తగినప్పుడల్లా కొనుక్కుంటే మార్చి వరకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ రెండులో కొంచెం కరెక్షన్ కూడా ఉంటుంది. రెండోది సైడ్ వేస్ ఉంటుంది, పెద్దగా మూమెంట్ ఉండదు మార్కెట్లో. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, ఈవెంట్స్ ఉండవు, ఇన్ఫ్లేషను అనౌన్స్ చేయటం, ఇంట్రెస్ట్ రేట్లు అనౌన్స్ చేయటం అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ జనవరి నుంచి బోర్డు మీటింగ్ రావటం, రిజల్ట్స్ రావటం, మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది. కాబట్టి వడ్డీ రేట్లు కూడా మొన్న మన ఆర్బీఐ గవర్నర్ గారు ఓన్లీ 0.5 పెంచేవాళ్ళు కూడా పెంచకుండా 0.35 పెంచడం జరిగింది. అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఇంకా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, వడ్డీ రేట్లు అంతగా పెంచాల్సిన అవసరం లేదు అనేది ఉంటుంది. దాంతో ఆటో సెక్టార్ కూడా అంటే ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిపోతుందో కొనేవాళ్ళు ఎక్కువ శాతం వడ్డీ రేట్ల భారం అంతా హౌసింగ్, ఆటో సెక్టార్ మీదే ఉంటుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గినాయి అనగానే ఒక ఇల్లు కావాలి, ఒక వెహికల్ కావాలి. ఎందుకోసం 2 వీలరో 4 వీలరో ఏదో ఒక వెహికల్ ఉండాలి. ఎందుకంటే బస్సుల మీద ఇప్పుడు ఆధారపడే జనాలు తగ్గిపోయినరు. ఎంతసేపటికి ఏంటిది, ఆఫీస్కి టైంకి పోవాలి, మనకి టైము అనేది ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందుకని ఏంటి, బస్సులో వెళ్ళి ఎక్కి దానికోసం వెయిట్ చేసేటట్టు లేరు. ఏమన్నా అనగానే జాబ్లో జాయిన్ అయినరు, టైంకి అంటే చేరాలి అంటే ఓ 2 వీలర్ ఉండాలి. 2 వీలర్ ఉండాలి అంటే ఎంతో కొంత ఇచ్చి ముందు వెహికల్ తెచ్చుకోవాలి. ఇక తర్వాత కొంచెం సెట్ అయిపోతే 4 వీలర్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే కొంచెం ఇన్కమ్ లేదండి. అందుకని ఆటో సెక్టార్ ఎప్పుడు కూడా గ్రోత్ ఉన్నటువంటి సెక్టారు, ఎవర్ గ్రీన్ సెక్టారు, మనిషికి నిత్యావసరాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రుమెంట్. అంటే 2 వీలరో 4 వీలరో ఏదో ఒకటి. అంతకుముందు ఒకటే ఉండేది 2 వీలర్ ఇంటికి. ఇప్పుడు ఇంట్లో నలుగురు అంటే ఇద్దరు ఎంతమంది అంటే అంతమంది ఆల్మోస్ట్ మనిషికి ఒక 2 వీలర్ అని ఉండాల్సి వస్తుంది ఆఫీస్కి వెళ్ళడానికి. లేదు కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు ఎంప్లాయీగా అయినప్పుడు ఆమెకో వెహికల్, ఈయనకో వెహికల్, మళ్ళీ అందరు వెళ్ళటానికి ఒక కారు. అంటే ఏంది, ఒక ఇంటికి ఉంది అంటే మా చిన్నప్పుడు ఏంటంటే సైకిల్ ఉంటే ఎక్కువ, 1-2. ఇప్పుడు అట్లా లేవు, 2-3 కార్లు ఉంటున్నాయి, 2-3 2 వీలర్స్ ఉంటున్నాయి. అంటే ఒక ఇంటికి. అంటే ఏ విధంగా ఆటో సెక్టారు అనేది మనం ఆలోచించవచ్చు. ఇంతే. మరి 2022లో అంటే ఎటువంటి నెగిటివ్ న్యూస్ వల్ల ఆటో సెక్టార్ కొంత ఒత్తిడిని ఎదుర్కొందంటారు? ఎటువంటి న్యూస్ ప్రభావితం చేసింది ఆటో సెక్టార్ని? ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరిగిందో, ద్రవ్యోల్బణం, ఆటో స్పేర్ పార్ట్స్ పెరగటం, ఈ రా మెటీరియల్ కాస్ట్ పెరగటం, ఈ రా మెటీరియల్ వడ్డీ రేట్లు పెరగటం, ఈ రా మెటీరియల్ కాస్ట్ పెరిగేటప్పటికి కంపెనీలు ధరలు పెంచటం. ఇప్పుడు రేపు ఫస్ట్ నుంచి కూడా మళ్ళీ అన్ని పెంచేస్తున్నారు. ఇప్పుడు వరకు డిసెంబర్ కాబట్టి ఆటో సెక్టార్లో మెయిన్ కొనుక్కునే వాళ్ళు డిసెంబర్ లోపలనే కొనుక్కోవాలి. ఎందుకు అంటే ఈ 2 వీలర్ 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డిసెంబర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో జనవరి వచ్చేస్తే ఇయర్ మారిపోద్ది, మోడల్ మారిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆటో సెక్టార్ మొత్తం కూడా మోడల్ మీద బేస్ అయింది. ఇప్పుడు మనం ఒక వెహికల్ అమ్మాలి అనగానే డిసెంబర్లోదైనా కానీ 2022 మోడల్ అంటారు అనమాట. జనవరిలోకి వచ్చేటప్పటికి 2023 అవుతుంది. అంటే మోడల్ చేంజ్ అయిపోగానే రేటు రీసేల్ వాల్యూలో బాగా తగ్గిపోద్ది. కాబట్టి ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తాయి అంటే డిస్కౌంట్లో ఈ డిసెంబర్ ప్రొడక్షన్ అంతా డిసెంబర్లోకి కంప్లీట్ చేయాలని ఉంటారు. జనవరిలో కూడా డిసెంబర్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్, లాస్ట్ వీక్ ఉంటాయి. మరి అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే మరి అవి జనవరిలోనే అమ్మాల్సి వస్తుంది. అందుకని జనవరిలో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, జనవరి మంత్ వరకు కూడా ఏమని డిసెంబర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి మీకు నేను డిస్కౌంట్కి ఇస్తున్నా అంటారు. జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ కనుక అయింది తక్కువకి ఇయ్యరు, రేట్ పెంచేస్తారు. ఇప్పుడు చెప్పడం ఏంటిది, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది కాబట్టి జనవరి 1 నుంచి 2 వీలర్స్కి 4 వీలర్స్కి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని, వెహికల్ కాస్ట్ మేము పెంచుతున్నాము అని. ఆ పెంచుతున్నాము అనేది ఏంది, జనవరి నుంచి. అయితే ఇప్పుడు డిసెంబర్లో బుక్ చేసిన
అంటే బుక్ చేయటం అంటే కాదు, డిసెంబర్లో ప్రొడక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా డిస్కౌంట్కి వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం చూడవలసింది ఒకటే, ఈ ఆటో సెక్టర్ రా మెటీరియల్ కాస్ట్ పెరగటం వలన కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా రెండు ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగి వడ్డీ రేట్లు పెరిగి ధరలు పెరుగుతాయో మార్కెట్ మీద కంపెనీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ సేల్స్ కనుక బాగా పెరిగినప్పుడు ఇవన్నీ పెద్దగా ఏమీ కాదు. ఎందుకంటే సేల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో కంపెనీ టర్నోవర్ పెరుగుతుంది. టర్నోవర్ పెరిగింది అంటే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఖర్చులు పోగానే మిగులుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఒత్తిళ్ళు అంటే ఏంది, ఈ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఎకానమీ దెబ్బతింటుంది, ఆర్థిక మాంద్యం వస్తుంది, ఇవన్నీ ఎన్ని పదాలు చెప్పినా మరి కొనేవాళ్ళు కొంటారు, మరి ఆర్డర్ బుకింగ్ జరుగుతుంది కదా. అంటే ఏంటి అర్థం, ఈ ప్రభావం దీని మీద లేదు, పడట్లేదు అనేది అర్థమైపోతుంది. ఒకవేళ అదే కనుక ఆర్థిక మాంద్యం కనుక ఉండేటట్టుందంటే గోడౌన్ నిండా బండ్లు ఉండాలి, కొనేవాడే ఉండేకుండా ఉంటుంది. అంటే నువ్వు కొనుక్కోదలుచుకుంటే రా బాబు కూర్చో ఏమంటే ఇష్టం అనాలి. లేదట్లా, ఎందుకు, నీకు ఇష్టం వచ్చిన కలర్ లేదు, ఇష్టం వచ్చిన ఛాయిస్ లేదు, డెలివరీ తీసుకోవడానికి రెడీ టు డెలివరీ లేవు వెహికల్స్. మరి దానివల్ల ఏమవుతుంది, వెహికల్ అంటే డిమాండ్ ఉన్నట్టే. అంటే ప్రొడక్షన్ ఉంది, డిమాండ్ ఉంది, అంటే యూసేజ్ ఉంది. డిమాండ్కు తగ్గ ప్రొడక్షను సప్లై ఏదైతే మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఏంది, సప్లై ఉంది, ప్రొడక్షన్ ఉంది, కానీ డిమాండ్ ఎక్కువ అయ్యేటప్పటికి, డిమాండ్ ఎప్పుడు ఎందుకు ఎక్కువైతుంది, యూసేజ్ ఎక్కువైంది. యూసేజ్ ఎప్పుడు ఎక్కువైతుందో డిమాండ్ ఎక్కువైతుంది. డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువైతుందో ఏ మైనస్ పాయింట్లు ఉన్నా కానీ అవన్నీ అంటే దాటిపోయి కంపెనీ లాభాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చీఫ్ సత్యనారాయణ గారు. 2022లో ఆటో సెక్టార్లో ఏ కంపెనీస్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కటి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రజలకు ధన్యవాదాలు.